Good morning everyone. This is S. Madhavilata, Contact Faculty in Mathematics. Today we will discuss some more problems theorems on eigenvalues and eigenvectors. So eigenvalues, eigenvectors మీద ఇంకా కొన్ని థీరమ్స్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ థీరం చూద్దామమ్మా, వెరీ ఇంపార్టెంట్ థీరం. ఏంటి అని అంటే v1 బార్ కామా v2 బార్ కామా అండ్ సో ఆన్ vn బార్లు n/n తరగతి గల మాత్రిక A యొక్క విభిన్న లాక్షణిక విలువలు λ1 λ2 అండ్ సో ఆన్ λn అనుగుణంగా లాక్షణిక సదిశలు అయితే సమితి సెట్ v1 బార్ కామా v2 బార్ కామా అండ్ సో ఆన్ vn బార్లు ఆ సెట్ అనేది రుజు స్వతంత్రము అవుతుంది అని మనం ప్రూఫ్ చేయాలి. ఇక ప్రూఫ్ చూసినట్టయితే ఏ అనేది n/n మ్యాట్రిక్స్, λ1 కామా λ2 కామా λn ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ, v1 బార్ కామా v2 బార్ అండ్ సో ఆన్ vn బార్ ఆర్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ఏ, ఏ యొక్క ఐగన్ సదిశలు. నౌ వి విల్ ప్రూవ్ దట్ ఏవైతే ఈ ఐగన్ వెక్టార్స్ అన్నీ ఉన్నాయో అదంతా కూడా లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అని చూపించాలి, రుజు స్వతంత్ర సమితి అని చూపించాలి. సో ఇఫ్ పాసిబుల్ వీ అజ్యూమ్ దట్ ఏమనుకుంటున్నామంటే v1 బార్ కామా v2 బార్ అండ్ సో ఆన్ vn బార్ సమితి రుజు పరాధీనం లీనియర్ డిపెండెంట్ సెట్ అనేసి అనుకుందాం. చూద్దాం ఒకవేళ లీనియర్ డిపెండెంట్ అయితే ఏమొస్తుందో. సో వీ కెన్ ఫైండ్ ఇక్కడ వి బార్ విపి ప్లస్ 1 బార్ అనేది దానికన్నా ముందు సదిశల రుజు సంయోగంగా ఉండేటట్టు కనిష్ట ధన పూర్ణాంకం పిను తీసుకుందాం. అంటే ఇప్పుడు విపి ప్లస్ 1 అనేది దానికన్నా ముందు ఎంత ఉంటాయమ్మా, విపి ఉంటాయి కదా, విపి వరకు ఉండేటటువంటి సదిశలన్నీ కూడా రుజు సంయోగంగా రాయవచ్చు. విపి బార్ అనేది విపి ప్లస్ 1 బార్ను ముందున్న సదిశల రుజు సంయోగంగా వ్రాసేటట్టుగా మనము తీసుకుంటున్నాము. సో తీసుకుంటే అది ఎలా ఉంటుంది అని అంటే చూడండి, విపి ప్లస్ 1 బార్ ఈక్వల్ టు ముందున్న సదిశల రుజు సంయోగం అంటే ఏం రాస్తాము, a1 v1 బార్ ప్లస్ a2 v2 బార్ ప్లస్ అండ్ సో ఆన్ ap vp బార్ ఈక్వేషన్ నెంబర్ 1 అగునట్లుగా a1 కామా a2 కామా అండ్ సో ఆన్ ఏపీలు అదిశలు వ్యవస్థితం అని తీసుకుంటున్నాం. మల్టిప్లయింగ్ 1 విత్ ఏ ఆన్ బోత్ సైడ్స్, క్యాపిటల్ ఏతోని మొత్తాన్ని కూడా మల్టిప్లై చేస్తున్నారు రెండు సైడ్లకి. మల్టిప్లై చేసినాక ఇక్కడ ఏ విపి ప్లస్ 1 బార్ ఈక్వల్ టు ఏ ఇంటూ a1 v1 బార్ ప్లస్ a2 v2 బార్ ప్లస్ అండ్ సో ఆన్ ఏపీ విపి బార్. దాని తర్వాత ఏం చేస్తున్నామంటే మల్టిప్లై చేస్తున్నాము, a1 ఏ v1 బార్ ప్లస్ a2 ఏ v2 బార్ ప్లస్ అండ్ సో ఆన్ ఏపీ ఏ విపి బార్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇక్కడ లాంబ్డా k అనేది ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ. ఇక్కడ k అనేది ఏంటంటే 1 2 3 అండ్ సో ఆన్ n, అంటే ఈ λ1 λ2 అండ్ సో ఆన్ λn అన్నట్లు ఇవన్నీ కూడా ఐగన్ వాల్యూస్ అన్నప్పుడు మనకు ఐగన్ వాల్యూ అయిందంటే ఏంటమ్మా ఫార్ములా జనరల్గా అయితే ax బార్ ఈక్వల్ టు λx బార్. ఇక్కడ v1 vk అనేది సదిశ కాబట్టి ఏ vk ఈక్వల్ టు λk vk అనేసి తీసుకుంటున్నాము. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనేసి అనుకుందాము. ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఏ వీకే ఈక్వల్ టు λk vk అనే దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏ v1 అంటే λ1 v1, ఏ v2 అంటే λ2 v2 అండ్ సో ఆన్ ఏ vp అంటే λp vp అనేసి సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చేస్తుందంటే ఇది వస్తుంది, λp ప్లస్ 1 vp ప్లస్ 1 బార్ ఈక్వల్ టు a1 λ1 v1 ప్లస్ a2 λ2 v2 ప్లస్ అండ్ సో ఆన్ ఏపీ ఏ λp vp ఈక్వేషన్ నెంబర్ 4. మల్టిప్లయింగ్ 1 విత్ λp ప్లస్ 1 ఆన్ బోత్ సైడ్స్. సో
ఇరువైపులా కూడా ల్యాండా పీ ప్లస్ వన్తో మనం మల్టిప్లై చేసినట్టయితే ల్యాండా పీ ప్లస్ వన్ విపీ ప్లస్ వన్ ఈక్వల్ టు ఏ1 ల్యాండా పీ ప్లస్ వన్ v1 ప్లస్ ఏ2 ల్యాండా పీ ప్లస్ 2 v2 ప్లస్ అండ్ సో ఆన్ ఏపీ ఇంటూ ల్యాండా పీ ప్లస్ 1 విపీ బార్. ఈక్వేషన్ నెంబర్ 5 దేన్ని మల్టిప్లై చేస్తున్నామమ్మా? దీన్ని కాదు, దీన్ని. ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి. దీన్ని ల్యాండా పీ ప్లస్ వన్తోనే మల్టిప్లై చేస్తున్నాం. చేస్తే ఇది వచ్చేసింది మనకి. ఈక్వేషన్ నెంబర్ 5 అనేది వచ్చేసింది. ఇప్పుడు సబ్ట్రాక్టింగ్ 5 ఫ్రమ్ 4, 4 నుండి 5ని కనుక తీసేసినట్టయితే ఏమవుతుంది చూడండి. ఇక్కడ ల్యాండా పీ ప్లస్ 1 విపీ ప్లస్ 1 బార్ ల్యాండా పీ ప్లస్ 1 విపీ ప్లస్ 1 బార్ క్యాన్సల్ అయిపోయి 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడ ఏముంది? ఫస్ట్ ఎలిమెంట్ ఏ1 ల్యాండా 1 v1 బార్ మైనస్ ఏ1 ల్యాండా పీ ప్లస్ 1 v1 బార్. సో మొత్తంలో కూడా ఏ1 కామన్ తీయొచ్చు, v1 కామన్ తీయొచ్చు. కాబట్టి ఏ1 ఇంటూ ల్యాండా 1 మైనస్ ల్యాండా పీ ప్లస్ 1 ఇంటూ v1 బార్. అదే కదా మనం ఇక్కడ రాసింది. నెక్స్ట్ ఈ రెండిట్లల్లో కూడా ఏ2 v2 రెండింటిని కామన్ తీస్తే ఏ2 ఇంటూ ల్యాండా 2 మైనస్ ల్యాండా పీ ప్లస్ 1 v2 ప్లస్ అండ్ సో ఆన్ ఏపీ ఇంటూ ల్యాండా పీ మైనస్ ల్యాండా పీ ప్లస్ 1 విపీ బార్. ఇక్కడ ఈ విపీ v1 v2 అండ్ సో ఆన్ విపీ అనేది ఏంటమ్మా? లీనియర్ ఇండిపెండెంట్ సెట్. కాబట్టి ఇక్కడ ఏ1 ల్యాండా 1 మైనస్ ల్యాండా p1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకు? ఇండిపెండెంట్ సెట్ కాబట్టి అదిశ అనేది జీరోస్ అవుతాయి. అన్నీ కూడా అదిశలు స్కేలార్స్. ఏ2 ఇంటూ ల్యాండా 2 మైనస్ ల్యాండా p ప్లస్ 1 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ ఏపీ ఇంటూ ల్యాండా p మైనస్ ల్యాండా p ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ ల్యాండా 1 ల్యాండా 2 అండ్ సో ఆన్ ల్యాండా p ప్లస్ 1 అనేటివి డిస్టింక్ట్ కాబట్టి, విభిన్నాలు కాబట్టి ఇవి ఎప్పుడు కూడా ల్యాండా 1 మైనస్ ల్యాండా p ప్లస్ 1 ల్యాండా 2 మైనస్ ల్యాండా p ప్లస్ 1 అండ్ సో ఆన్ ల్యాండా p మైనస్ ల్యాండా p ప్లస్ 1 అనేటివి 0 కావు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏవి జీరోస్ అవుతాయమ్మా? ఏ1 ఈక్వల్ టు 0, ఏ2 ఈక్వల్ టు 0 అండ్ సో ఆన్ ఏపీ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏమొస్తుంది చూడండి. ఈక్వేషన్ నెంబర్ 1లో ఏ1 ఏ2లు అన్నీ కూడా ఏపీ వరకు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఇవన్నీ జీరోస్ అయిపోతే విపీ ప్లస్ 1 బార్ ఈక్వల్ టు ఎంత? 0 అవుతుంది. సో విపీ ప్లస్ 1 అనేది 0 అవుతుంది. కానీ దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకు అని అంటే ఈడ విపీ ప్లస్ 1ని దానికన్నా ముందున్న సదిశాల రుజు సంయోగంగా తీసుకుంటున్నాము అన్నప్పుడు విపీ ప్లస్ 1 బార్ అనేది 0 కాకూడదు. అది ఒక సదిశ కాబట్టి శూన్య సదిశగా తీసుకోవట్లేదు మనము. సో కాబట్టి దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఏంది మనం తీసుకున్నది పాసిబుల్ అయ్యేది అంటే v1 v2 v3 అండ్ సో ఆన్ vn బార్లు అనేటి లీనియర్ ఇండిపెండెంట్ సెట్గా తీసుకున్నాము, లీనియర్ డిపెండెంట్ సెట్గా తీసుకున్నాం. కాబట్టి దిస్ ఈజ్ ఇంపాసిబుల్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా అది ఏమవుతుందమ్మా? లీనియర్ ఇండిపెండెంట్ అవుతుంది. అంటే మనం డిపెండెంట్ తీసుకొని చేస్తూ పోతే అక్కడ ఏమొచ్చింది మనకి? లీనియర్ ఇండిపెండెంట్ వచ్చేసింది. ఎందుకు అని అంటే ఇక్కడ విపీ ప్లస్ 1 బార్ సదిశ అనేది 0 అవుతుంది. సో కాబట్టి దట్స్ రాంగ్. అందుకోసమని మనం తీసుకున్నటువంటి లీనియర్ డిపెండెంట్ అనేది రాంగ్. ఆ సెట్ అనేది ఏమవుతుంది? లీనియర్ ఇండిపెండెంట్ రుజు స్వతంత్ర సమితి అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థిరం దిస్ ఈజ్. ఇప్పుడు ఇక ప్రాబ్లమ్స్ చూద్దాము. ఈజ్ ల్యాండా ఈక్వల్ టు 2 అండ్ ఐగన్ వాల్యూ ఆఫ్ 3 2 3 8. ఇక్కడ 3 2 3 8 అనేది అనే సదిశ అనే మాత్రిక యొక్క ఐగన్ విలువ అనేది ల్యాండా ఈక్వల్ టు 2 అవుతుందా? సో ఐగన్ వాల్యూ కావాలన్నా ఐగన్ వెక్టార్ కావాలన్నా మనం ఏం చేస్తామమ్మా? ఏఎక్స్ బార్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ బార్ అనేసి తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఏఎక్స్ బార్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ బార్ తీసుకుంటున్నాము. ఏ మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ బార్ ఈక్వల్ టు 0. ఇది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? x1 x2 అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక్కడ
ఏ మైనస్ ల్యాండా ఐ అంటే ఎంత అవుతుంది? ఏ అంటే 3238 మైనస్ 2 ఇంటూ 1001 ఇంటూ x1 x2 ఈక్వల్ టు 0. ఇక్కడ 3 మైనస్ 2 అంటే ఎంత? 1. 2 మైనస్ 0 2, 3 మైనస్ 0 0, 3, 8 మైనస్ 2 అంటే 6, అంటే 1 2 3 6 x1 x2 ఈక్వల్ టు 0 0. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దాము అని అంటే R2 టెన్స్ టు R2 మైనస్ 3R1. సో R2 మైనస్ 3R1 అంటే 3 మైనస్ 3 ఈక్వల్ టు ఎంత? 0. నెక్స్ట్ 6 మైనస్ 2 ఇంటూ 3 అంటే 6. 6 మైనస్ 6 ఎంత అవుతుంది? మళ్ళీ 0నే అవుతుంది, అంటే 1 2 0 0. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్గా చేంజ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసింది, ఇక డైరెక్ట్ మల్టిప్లై చేసేయడమే. x1 ప్లస్ 2 x2 ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ x2 ఈక్వల్ టు సమ్ k అనేది నాట్ ఈక్వల్ టు 0 పారామీటర్గా తీసేసుకుంటాము. దాని నుంచి x1 ప్లస్ 2x2 x1 ప్లస్ 2k x2 అంటే k కదా, సబ్స్టిట్యూట్ చేస్తే x1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ 2k. దేర్ ఫోర్ x ఈక్వల్ టు x1 x2 ఈక్వల్ టు మైనస్ 2k 1. సో దట్ ఈక్వల్ టు k ఇంటూ మైనస్ 2 1. సో కరెస్పాండింగ్ టు lambda ఈక్వల్ టు 2 there is a non-zero vector x bar equal to k into minus 2 1 such that a x bar equal to lambda x bar. కాబట్టి ఇక్కడ మనకు వ్యవస్థితమైంది lambda ఈక్వల్ టు 2గా తీసుకుంటే నాన్ జీరో వెక్టార్ వ్యవస్థితమైంది కాబట్టి ఆ ల్యాండా ఈక్వల్ టు 2 అనేది ఏమవుతుంది అంటే ఐగన్ వాల్యూ అవుతుంది. ఇఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 0 0 కనుక వచ్చింటే ల్యాండా అనేది ఐగన్ వాల్యూ కాదు అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం ఈజ్ ల్యాండా ఈక్వల్ టు మైనస్ 2 అండ్ ఐగన్ వాల్యూ ఆఫ్ 7 3 3 మైనస్ 1. 7 3 3 మైనస్ 1 యొక్క ఐగన్ విలువ ల్యాండా ఈక్వల్ టు మైనస్ 2 అవుతుందా? సొల్యూషన్ ఏ ఈక్వల్ టు 7 3 3 మైనస్ 1 ఎక్స్ బార్ ఈక్వల్ టు x1 x2 ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ బార్ ఏ, దాని నుంచి ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ ఎక్స్ బార్ ఈక్వల్ టు x 0 అవుతుంది. సో 7 3 3 మైనస్ 1 ప్లస్ 2 అంటే ల్యాండా ఈక్వల్ టు మైనస్ 2 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 0 0 1 ఎక్స్ బార్ అంటే x1 x2 ఈక్వల్ టు 0 0. సో దాని నుంచి 7 ప్లస్ 2 అంటే ఎంత? 9. 3 ప్లస్ 0 3. నెక్స్ట్ 3 ప్లస్ 0 అంటే కూడా 3. మైనస్ 1 ప్లస్ 2 అంటే 1 x1 x2 ఈక్వల్ టు 0 0. సో దాని నుంచి నెక్స్ట్ ఇక్కడ అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్గా మార్చాలి. ఇక్కడున్న ఈ 3 అనేది 0 కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే R2 టెన్స్ టు R3 R2 మైనస్ R1 చేసినట్టయితే 9 3 0 0 3 ఇంటూ 3 9 9 మైనస్ 9 0. నెక్స్ట్ 1 ఇంటూ 3 అంటే 3 3 మైనస్ 3 0 x1 x2 ఈక్వల్ టు 0 0. దీని నుంచి 9x1 ప్లస్ 3x2 ఈక్వల్ టు 0. ఇక్కడ x2 ఈక్వల్ టు సమ్ k బిలాంగ్స్ టు r అనుకున్నట్టయితే x1 9x1 ఈక్వల్ టు 9x1 ప్లస్ 3k ఈక్వల్ టు 0. దీని నుంచి 9x1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ 3k అవుతుంది. దాని నుంచి x1 ఈక్వల్ టు ఎంత? మైనస్ k అవుతుంది. ఎందుకు అంటే 3k మైనస్ 3k బై 9 అంటే మైనస్ k బై 3 అవుతుంది. x1 ఈక్వల్ టు మైనస్ k బై 9 అంటే k బై 3. దేర్ ఫోర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు x1 x2 అంటే మైనస్ k బై 3. k మొత్తంలో k కామన్ తీస్తే మైనస్ 1 బై 3 1 అవుతుంది. సో ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు? దేర్ ఫోర్ కరస్పాండింగ్ టు ల్యాండా ఈక్వల్ టు మైనస్ 2 దేర్ ఈజ్ నో నాన్ జీరో వెక్టార్. అక్కడ నాన్ జీరో వెక్టార్ అనేది వ్యవస్థితమవుతుంది. ఎక్స్ బార్ ఈక్వల్ టు మైనస్ 1 బై 3 1 అనేది నాన్ జీరో వెక్టార్ వ్యవస్థితమైంది కాబట్టి ఏ ల్యాండా ఈక్వల్ టు మైనస్ 2కి చేసినాము. సో ల్యాండా ఈక్వల్ టు మైనస్ 2 అనేది ఐగన్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఈజ్ 1 4 and eigenvector of -3 1 -3 8. If so, find the eigenvalue.
అంటే ఏం లేదు మా -3 1 -3 8 యొక్క ఐగన్ వెక్టార్ అనేది 1 4 అవుతుందా, ఒకవేళ అయితే ఐగన్ వాల్యూ ఎంత అనేసి ఫైండ్ అవుట్ చేయమంటుండ్రు. సో ఫస్ట్ ఇచ్చినటువంటి వెక్టార్ని ఏమనుకుందామంటే -1 3 -3 8 ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ వెక్టార్ ఇచ్చిండు 1 4 ఇచ్చిండ్రు ఐగన్ వెక్టార్ని 1 4 అనేసి అనుకుంటున్నాం. ఇప్పుడు ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ అంటే -3 1 -3 8 ఎక్స్ బార్ అంటే 1 4 మల్టిప్లై చేస్తే -3 + 4 -3 ప్లస్ -3 ప్లస్ 32. సో -3 + 4 అంటే ఎంత 1. నెక్స్ట్ -3 + 32 అంటే ఇక్కడ -3 + 32 అంటే ఎంత అవుతుందమ్మా ఇక్కడ దిస్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ మొత్తం కూడా ఎంత వస్తుంది మనకి 129 వస్తుంది. ఇప్పుడు 129ని మనం లాంబ్డా ఇంటూ 1 4గా మార్చగలుగుతామా? ఎందుకు అని అంటే ఐగన్ వెక్టర్ కావాలంటే ఏంటి ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ బార్గా రాస్తాము. సో ఇక్కడ ఏ అంటే ఎంత ఎక్స్ బార్ అంటే ఎంత ఉంది మనకి 1 4 ఉంది. అంటే ఇక్కడ ఏ ఎక్స్ బార్ వచ్చినాక దీన్ని సమ్ ఇది చూడండి. ఇప్పుడు దిస్ ఈక్వల్ టు ఏం చేయాలంటే ఏదైనా సరే ఒక రియల్ నెంబర్ ఇంటూ వెక్టార్ 1 4గా రాయాలి. సో ఇది 1 4గా రాయగలుగుతామా? ఇక్కడ సమ్ రావాలి కానీ 129 ఏమన్నా రాయగలుగుతామా? ఏం కామన్ తీయడానికి ఉందా? ఏం కామన్ తీయడానికి లేదు కాబట్టి మనం దీన్ని రాయలేము. అంటే ఇక్కడ లాంబ్డా అనే వాల్యూ మనకు వ్యవస్థితం కాదు కాబట్టి ఎక్స్ బార్ అనేది ఐగన్ వెక్టర్ అవుతుందా అంటే కాదు అని చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఈజ్ 3 2 అండ్ ఐగన్ వెక్టర్ ఆఫ్ 5 -3 4 9 ఇఫ్ సో ఫైండ్ ద కరెస్పాండింగ్ ఐగన్ వాల్యూ. సో సొల్యూషన్ లెట్ ఏ ఈక్వల్ టు 5 -3 4 9 ఎక్స్ బార్ ఈక్వల్ టు ఇచ్చింది తీసుకుంటున్నాము 3 2. ఇప్పుడు ఏ ఎక్స్ బార్ను ఫైండ్ అవుట్ చేయడమే. ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ అంటే ఎంతమ్మా 5 -3 4 9 ఎక్స్ బార్ అంటే 3 2 సబ్స్టిట్యూట్ చేస్తే 5 × 3 15 -3 × 2 6 నెక్స్ట్ 4 × 3 12 9 × 2 18 5 - 6 అంటే 9 5 - 6 అంటే 9 రాస్తున్నాము. నెక్స్ట్ 12 + 18 అంటే 30 రాస్తున్నాము. దిస్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ బార్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ 9 30 అంటే రాయగలుగుతామా? రాయలేము. ఎక్స్ బార్ అనేది ఏంటిది 3 2 దీంట్లో ఏం కామన్ తీసినా 3 2గా రాదు 9 30లో కాబట్టి దీన్ని వీ కెనాట్ ఎక్స్ప్రెస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ బార్. కాబట్టి ఇప్పుడు ఐగన్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా? కాదు. అంటే ఐగన్ వెక్టారే కాదు అన్నప్పుడు ఐగన్ వాల్యూ కూడా రాదు. నెక్స్ట్ ఈజ్ 4 -3 1 అండ్ ఐగన్ వెక్టార్ ఆఫ్ 3 7 9 -4 -5 1 2 4 4 ఇఫ్ సో ఫైండ్ ద ఐగన్ వాల్యూ. అయితే ఐగన్ వెక్టార్ కనుక అయితే ఐగన్ వాల్యూని కనుక్కోండి అని అంటున్నారు. సో సొల్యూషన్ ఏ ఈక్వల్ టు 3 7 9 -4 -5 1 2 4 4 3/3 మ్యాట్రిక్స్. ఎక్స్ బార్ ఈక్వల్ టు 4 -3 1. నెక్స్ట్ ఏ ఎక్స్ బార్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు 3 7 9 -4 -5 1 2 4 4 ఇంటూ ఎక్స్ బార్ అంటే 4 -3 1 మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది చూడండి అమ్మ 12 -21 + 9 -16 +15 +1 2 4 -12 +4. సో దీన్ని చేస్తే ఏముంది చూడండి 12 + 9 అంటే 21 21 - 21 0 -16 + 1 అంటే -15 -15 + 15 0 లేదంటే -16 + 16 0. నెక్స్ట్ 12 - 12 ఎంత 0 అంటే ఇప్పుడు 0 0 0 వచ్చింది ఏ ఎక్స్ బార్ని చేస్తే. సో ఇక్కడ 0ని కనుక మనం బయటికి రాస్తే ఈడ ఎక్స్ బార్ ఏముందమ్మా 4 -3 1 4 -3 1 రాయొచ్చు కదా. అంటే 0 × ఎక్స్ బార్ రాయొచ్చు. 0 × ఎక్స్ బార్ ఈక్వల్ టు
ఏ ఎక్స్ బార్ వచ్చింది. అయితే మనకు ఇక్కడ ల్యాండా వాల్యూ అనేది ల్యాండా బిలాంగ్స్ టు ఏంటి, ఆర్. అంటే ల్యాండా ఈక్వల్ టు 0 ఉంది కదా. ఈ ల్యాండా ఈక్వల్ టు 0 అనేది బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పవచ్చు. కాబట్టి 0 ఇంటూ ఎక్స్ బార్ వచ్చింది. కాబట్టి ఎక్స్ బార్ అనేది ఐగన్ వెక్టార్ అవుతుందా అంటే అవుతుందని చెప్పొచ్చు. ల్యాండా ఈక్వల్ టు 0 అనేది ఏ యొక్క ఐగన్ విలువ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ 1 మైనస్ 2 1 and eigen vector of 3 by 3 matrix 3 6 2 3 3 7 5 6 5. If so, find eigenvalue. Let a equal to 3 6 7 3 3 7 5 6 5. X bar equal to 1 minus 2 1. ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు రాస్తున్నాం. ఏ అంటే 3 6 7 3 3 7 5 6 5. ఎక్స్ బార్ అంటే 1 మైనస్ 2 1. సో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. రెండింటిని కూడా మల్టిప్లై చేసినట్టయితే 3 మైనస్ 12 ప్లస్ 7. సెకండ్ రో చేస్తే 3 మైనస్ 6 7. థర్డ్ రోని 5 మైనస్ 12 5. సో ఈ సింప్లికేషన్ 3 మైనస్ 12 అంటే మైనస్ 9 ప్లస్ 7 అంటే మైనస్ 2. నెక్స్ట్ 3 మైనస్ 6 అంటే మైనస్ 3 ప్లస్ 7 అంటే 4. 5 మైనస్ 12 అంటే 7 మైనస్ 7 ప్లస్ 5 అంటే మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 2ను కామన్ తీస్తే 1 మైనస్ 2 1. సో దీన్ని నేను రాయవచ్చు మైనస్ 2 ఇంటూ ఎక్స్ బార్. దేర్ ఫోర్ ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ఎక్స్ బార్ అన్నప్పుడు ఇక్కడ ల్యాండా ఈక్వల్ టు మైనస్ 2 అనేది ఐగన్ వాల్యూ అవుతుంది. ఎక్స్ బార్ అనేది ఐగన్ వెక్టార్ ఆఫ్ ఏ కరస్పాండింగ్ టు ల్యాండా ఈక్వల్ టు మైనస్ 2 అని రాయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే ఈజ్ lambda equal to 3 and eigenvalue of 1 2 2 3 minus 2 1 0 1 1. if so find eigenvector. ఇంతకుముందేమో ఐగన్ వెక్టార్ అవుతుందా, అయితే ఐగన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడేంటి ఐగన్ వాల్యూ అవుతుందా, అయితే ఐగన్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయండి అంటుండ్రు. సో మనకి ఐగన్ వెక్టార్ అంటే ఏంటమ్మా, ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ ఎక్స్ బార్. సో ఏ మైనస్ ల్యాండా ఐ ఎక్స్ బార్ ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు, x1 x2 x3 అని తీసుకోవాలి. సో ఏ మైనస్ ల్యాండా ఐ ఎక్స్ బార్ కాబట్టి ఏ అంటే ఎంత 1 2 2 3 మైనస్ 2 1 0 1 1 మైనస్ ల్యాండా ఐ అంటే 3 0 0 0 3 0 0 0 3 ఇంటూ x1 x2 x3 దట్ ఈక్వల్ టు 0 0 0. నెక్స్ట్ ఇక సింప్లికేషన్ 1 మైనస్ 3 ఎంత మైనస్ 2 2 మైనస్ 0 2 2 మైనస్ 0 2. నెక్స్ట్ 3 మైనస్ 0 3 మైనస్ 2 మైనస్ 3 అంటే మైనస్ 5 1 మైనస్ 0 1. నెక్స్ట్ 0 మైనస్ 0 0 1 మైనస్ 0 1 1 మైనస్ 3 అంటే మైనస్ 2 ఇంటూ x1 x2 x3 ఈక్వల్ టు 0 0 0. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్గా చేంజ్ చేయాలి. అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్గా చేంజ్ చేసే కన్నా ముందు ఇక్కడ ఫస్ట్ రోని ఒకసారి చూడండి. ఫస్ట్ రో ఏముంది మైనస్ 2 2 2 ఉంది. కానీ దీన్ని ఏం రాయవచ్చు, r1 టెన్స్ టు r1 బై మైనస్ 2తోని చేసేద్దాం. అంటే డివైడ్ చేసేద్దాం. r1ని డివైడ్ చేసినట్టయితే 1 మైనస్ 1 మైనస్ 1 3 మైనస్ 5 1 0 1 మైనస్ 2 ఎక్స్ బార్ అంటే x1 x2 x3 ఈక్వల్ టు 0 0 0. నెక్స్ట్ r2ని r3ని ఇంటర్చేంజ్ చేసేస్తున్నాము. ఇంటర్చేంజ్ చేస్తే 1 మైనస్ 1 1 r3 ఫస్ట్ రాయాలి 0 1 మైనస్ 2 r2 3 మైనస్ 5 1 సేమ్ రిమైనింగ్ సేమ్ రాస్తాం ఎక్స్ బార్ది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ కాబట్టి r2లో ఫస్ట్ రోది 0 ఉంది. ఓకే, ఇప్పుడు థర్డ్ది 0 కావాలి. r3లో ఫస్ట్ ఎలిమెంట్ 0 కావాలి. దానికి r3 టెన్స్ టు r3 మైనస్ 3 r1 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ థర్డ్ రో ఏముంది 3 మైనస్ 5 1. సో r3 మైనస్ 3 r1 అంటే 3 మైనస్ 3 0
-5 ప్లస్ 3 అంటే ఎంత -2. నెక్స్ట్ 1 -3 అంటే +3. 1 + 3 అంటే 4. అంటే థర్డ్ రో ఏమొస్తుందమ్మా 0 -2 4 అనేసి వస్తుంది ఇంటూ x1 x2 x3 అని రాయవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ రో ఏముంది చూడండి 0 -2 4 ఉంది కాబట్టి R3 → R2/-2 చేయవచ్చు. చేసినట్టయితే ఫస్ట్ సెకండ్ రోస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. థర్డ్ రో వచ్చేసరికి 0 1 -2 అంటే దీన్ని మనం -2తో చేస్తున్నాం కాబట్టి 0 1 -2 వస్తుంది. ఇప్పుడు అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే సెకండ్ రోల్లో లేదంటే సెకండ్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ కాకుండా దానికన్నా కింద ఉన్నాయి 0 కావాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాము అని అంటే R1 → R1 + R2 ఇది చేయకుండా ఏం కాదు సింప్లికేషన్ ఇది చేయడం వల్ల మనకి తర్వాత ఫర్దర్ చేసే సింప్లికేషన్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అది 0 ఇస్తున్నాము. జనరల్గా అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటే ఇది 0 కావాల్సిన అవసరం లేదు. సో R1 → R1 + R2 R3 → R3 - R2 చేసినట్టయితే మనకి R1 - R2 అంటే R1 + R2 అంటే 0 + 1 0 -1 + 1 0 -3 -2 -1 -2 అంటే -3 అంటే 1 0 -3. సెకండ్ రో 0 1 -2 అలానే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ రో R3 - R2 అని అంటే 0 0 0 -2 + 2 అంటే 0 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసినట్టయితే ఏమొస్తుంది చూడండి x1 - 3x3 = 0. నెక్స్ట్ x2 - 2x3 = 0 రిమైనింగ్ జీరోస్. x1 = 3x3 రాయొచ్చు, x2 = 2x3 రాయొచ్చు. సో రెండిట్లల్లో ఈ రెండు ఈక్వేషన్స్లలో కామన్ ఏముందమ్మా మనకి x3 ఉంది కాబట్టి ఆ కామన్ ఏదైతే ఉందో వేరియబుల్ దాన్ని సమ్ k అనుకుంటున్నాం. k బిలాంగ్స్ టు r. సో x1 = ఏమవుతుంది అప్పుడు 3k, x2 = ఎంత అవుతుంది 2k అవుతుంది. దేర్ఫోర్ x బార్ = 3k 2k k. k కామన్ తీస్తే 3 2 1. ఇప్పుడు ఇక్కడ దేర్ఫోర్ లాంబ్డా = 3 అనేది ఐగన్ వాల్యూ అవుతుంది. ఐగన్ వెక్టార్ అనేది x బార్ = k × 3 2 1 ఈజ్ అన్ ఐగన్ వెక్టార్ కరెస్పాండింగ్ టు లాంబ్డా = 3 అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఏంటి లాంబ్డా = 3 ఇచ్చి ఐగన్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాబట్టి ఐగన్ వెక్టార్ మనకి వచ్చింది k × 3 2 1 అనేది ఐగన్ వెక్టార్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే ఫైండ్ ఏ బేసిస్ ఫర్ ద ఐగన్ స్పేస్ కరెస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా = -2 of the matrix A = 1 0 -1 1 -3 0 4 -13 1. అంటే ఇక్కడ లాంబ్డా = -2 ఐగన్ విలువకు అనుగుణంగా ఏ మాత్రికకు ఐగన్ అంతరాలం యొక్క ఆధారాన్ని కనుక్కోమంటుండు. ఐగన్ అంతరాలానికి ఆధారాన్ని కనుక్కోమంటుండు. దానికోసమని ఫస్ట్ మనం ఐగన్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేస్తే ఐగన్ స్పేస్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఐగన్ వెక్టార్ కావాలంటే ax బార్ = లాంబ్డా x బార్ దాని నుంచి a - లాంబ్డా i × x బార్ = 0. లాంబ్డా ఎంత ఇచ్చారమ్మా -2 ఇచ్చారు. లాంబ్డా -2 ఇచ్చారు కాబట్టి a + 2i × x బార్ = 0. మనకు తెలిసి a + 2i అంటే మనకి ఏలోని మెయిన్ డయాగ్నల్ ప్రధాన వికర్ణంలోని మూలకాలకి మాత్రమే లాంబ్డా వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ -2 ఉంది కాబట్టి -(-) +2 చేస్తే సరిపోతుంది. సో 3 ఏ మ్యాట్రిక్స్లో 1 0 -1 ఉంది. 1 + 2 అంటే ఎంత 3 0 -1. సెకండ్ రో 1 -3 + 2 అంటే ఎంత అవుతుంది -1 0. నెక్స్ట్ 4 -13 1 + 2 అంటే 3 x1 x2 x3 = 0 0 0. నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి ఇక్కడ మనం ఫస్ట్ రోని సెకండ్ రోని ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము అని అంటే ఇక్కడ ఫస్ట్ రోలో 3 ఉంది, సెకండ్ రోలో 1 ఉంది అన్నప్పుడు 1 అనేది
పైకి వచ్చేస్తే మన సింప్లికేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి R1 టెన్స్ టు R2 చేసేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసి R2 టెన్స్ టు R2 మైనస్ 3R1. ఎందుకోసం అంటే థర్డ్ రోలో సెకండ్ రోలో 3 ఉంది కాబట్టి. నెక్స్ట్ R4 టెన్స్ టు R4 మైనస్ 4R1. 4 మైనస్ 4 అంటే 0 అవుతుంది. చేసి అది చేసినట్టయితే చూడండి, ఫస్ట్ రో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 1 మైనస్ 1 0. సెకండ్ రో వచ్చేసి 3 మైనస్ 3 అంటే 0. 0 ప్లస్ 3 అంటే 3. మైనస్ 1 మైనస్ 0 అంటే -1. నెక్స్ట్ 4 మైనస్ 4 0. -13 ప్లస్ -4 అంటే -9. నెక్స్ట్ 3 మైనస్ 0 అంటే 3. ఇప్పుడు నెక్స్ట్ R1 టెన్స్ టు 3R1 ప్లస్ R2. ఎందుకు చేస్తున్నాము అని అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ కావాలి. సో R1 టెన్స్ టు 3R1 ప్లస్ R2 చేస్తే 3 0 -1. సెకండ్ రో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 0 3 -1. నెక్స్ట్ చేసినట్టయితే 0 0 0. ఇక్కడ ఫస్ట్ ది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. R1 టెన్స్ టు R1/3 చేసినాము. R2 టెన్స్ టు R2/3 ఎందుకంటే 1 1 వస్తే ఈజీగా ఉంటుందని అలా చేస్తున్నాము. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా, x1 మైనస్ 1/2 x3 = 0. దాని నుంచి x1 రాయొచ్చు. నెక్స్ట్ x2 మైనస్ 1/3 x3 = 0. దట్ ఇంప్లైస్ x2 = 1/3 x2 అనేసి రాయవచ్చు. రెండిట్లలో ఏం కామన్ ఉంది, x3 కామన్ ఉంది కాబట్టి x3 = సమ్ k బిలాంగ్స్ టు R అనేసి అనుకున్నట్టయితే x1 = 1/3 k, x2 = కూడా 1/2 k అనేసి చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ x బార్ ఈక్వల్ టు ఏం రాయవచ్చు మనము, x బార్ ఈక్వల్ టు x1 x2 x3 1/3 x1 1/3 k1 1/3 k అంటే x1 x2 x3లని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాము. k కామన్ తీస్తే 1/3 1/3 1. సో ఇంకోటి ఏం రాయవచ్చు, kని 1 1 3 కూడా రాయవచ్చు. అంటే 3 కామన్ తీస్తే k అనేది పారామీటరే కాబట్టి దాన్ని 3kని k1గా తీసుకోవచ్చు, లేదా అగైన్ k కూడా తీసుకోవచ్చు. కాబట్టి 1 1 3 అనేసి రాయవచ్చు. సో ఇక్కడ ఏదైతే వెక్టార్ వచ్చిందో k ఇంటూ సంథింగ్, దాన్నే k తీసేసి రాస్తేనే మనకి ఏమవుతుందమ్మా, ఐగన్ స్పేస్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ బేసిస్ ఫర్ ద ఐగన్ స్పేస్ కరెస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా = -2 అనేది ఏ యొక్క ఈ 1 1 3 అనేది ఐగన్ స్పేస్ అవుతుంది అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఐగన్ స్పేస్ని కనుక్కోవచ్చు, ఐగన్ వాల్యూస్ని కనుక్కోవచ్చు, ఐగన్ వెక్టార్ని కూడా కనుక్కోవచ్చు. అంటే మనం ఈరోజు ఏమేమి చూసినాం, ఐగన్ వాల్యూ అవుతుందా లేదా ఫైండ్ అవుట్ చేసినాము, ఐగన్ వెక్టార్ అవుతుందా లేదా ఫైండ్ అవుట్ చేసినాము. నెక్స్ట్ ఐగన్ స్పేస్కి బేసిస్ని కూడా ఫైండ్ అవుట్ చేసినాము. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము ఇదే సేమ్ బేసిస్ ఫర్ ఐగన్ స్పేస్ మీదనే. థ్యాంక్ యూ.